ఈ మధ్య కాలంలో వైద్యం మరీ ఖరీదైపోయింది. పేదవాడికి అందుబాటులో లేని పరిస్థితి. ఏదైనా జబ్బు పడి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అలా కాదని ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వెళ్దామంటే సిబ్బంది నిర్లక్ష్యం, అరకొర వసతులే గుర్తుకు వస్తాయి. దీంతో మధ్యతరగతి జీవి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నాడు, జేబుకు చిల్లుకు పెట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 10 రూపాయలకే కార్పొరేటివ్ వైద్యం అందుతుందంటే నమ్మగలరా? కేవలం 10 రూపాయలకే ఆ ఆసుపత్రిలో ఆపరేషన్లు కూడా చేస్తారంటే నమ్మగలరా? అదే మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి. మంగళగిరిలోని ఎయిమ్స్ అతి తక్కువ ధరకే ఆరోగ్యాన్ని అందిస్తూ పేదల పాలిట పెద్ద ఆసుపత్రిగా పేరొందింది. కేవలం 10 రూపాయలకే ఓపీతో వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఎయిమ్స్ ఆసుపత్రిని 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరికి తీసుకొచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి 960 పడకల సామర్థ్యంతో సేవలు అందిస్తోంది. ఈ ఆసుపత్రిలో 26 స్పెషాలిటీ, 13 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. మరోవైపు మంగళగిరి ఎయిమ్స్ సేవల గురించి ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆసుపత్రిలో తాను చూసిన 2 ఘటనలు వివరిస్తూ ఆ నెటిజన్ ట్వీట్ చేశారు. 15 రోజుల క్రితం తన స్నేహితుడికి అనుకోకుండా ఒక చేతికి పక్షవాతం వచ్చిందని, పరీక్షల్లో బ్రెయిన్ ట్యూమర్ అని తేలిందని ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు చూస్తే కుదరదన్నారని, చేతిలో డబ్బులు లేవు, ఆపరేషన్ అత్యవసరమైందని పేర్కొన్నారు. దిక్కు తోచని స్థితిలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లామని, అక్కడ 5 రోజుల క్రితం సర్జరీ జరిగిందన్నారు. సర్జరీ తర్వాత రావాల్సిన చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవని, పడిపోయిన చేయి కూడా ఇప్పుడు పూర్తిగా పనిచేస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి తన డిశ్చార్జ్ కూడా అయ్యారని, ఆసుపత్రి ఖర్చు కేవలం 10 రూపాయలు మాత్రమే అయిందని, అది కూడా ఓపీ టికెట్ కోసం అంటూ ట్వీట్ చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు రోగులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, జబ్బు గురించి, చికిత్స గురించి వివరంగా, ఓపికగా వివరిస్తారని పేర్కొన్నారు. కేవలం 10 రూపాయలతో విలువైన వైద్యం పొందవచ్చని, అయితే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వరకు ఓపికగా ఉండాలని తెలిపారు. ఒక్కసారి అడ్మిట్ అయితే డిశ్చార్జ్ అయ్యేదాకా ఏ పని ఉండదని, మందులు, భోజనం అన్ని వాళ్లే చూసుకుంటారన్నారు. చిన్న చిన్న జబ్బులకు కాకపోయినా సర్జరీల వంటి పెద్ద ఆపరేషన్లకు చేతిలో డబ్బులు లేని వారికి, ఇన్సూరెన్స్ సౌకర్యం లేని వారికి మంగళగిరి ఎయిమ్స్ ఒక దేవాలయం లాంటిదని, మొదట్లో ఉండే చిన్న చిన్న ఇబ్బందులకు భయపడకుండా ఓపికగా ప్రయత్నిస్తే మంచి వైద్యం అందుతుందంటూ నెటిజన్ ట్వీట్లో రాసుకొచ్చారు.